ఫ్రెండ్స్, కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా? కరెంటు బిల్లుతో ప్రతి నెల జేబు చిల్లు పడుతుందా? ప్రతి నెల 500, 700, 1000, 2000 అంటూ ఎక్కువ అమౌంట్ కడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా? కరెంటు బిల్లు తగ్గించుకోవటం ఎలా? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే డోంట్ వర్రీ, ఈ టిప్స్ పాటిస్తే సగం మనీ మిగిలినట్లే. సమ్మర్ కావడంతో అందరికీ ఒకటే సమస్య, హెవీ కరెంటు బిల్. ఎవ్రీ మంత్ కరెంటు బిల్స్ ఎక్కువ రావటం వల్ల కామన్ పీపుల్కి కరెంటు బిల్ కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. వారి కోసమే ఈ చిన్న టిప్స్. ఇందులో చెప్పబోయే ఫస్ట్ టిప్ ఏంటంటే ఎల్ఈడి లైట్ల వాడకం. నార్మల్ బల్బ్స్ ఎక్కువ కరెంట్ని యూజ్ చేసుకుంటాయి. దీంతో కరెంటు బిల్ హెవీగా వస్తుంది. అందుకే మీ ఇంట్లో ఎల్ఈడి లైట్స్ వాడటం మంచిది. ఎందుకంటే ఇవి తక్కువ కరెంట్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. దీంతోపాటు ఎక్కువ కాలం కూడా పనిచేస్తాయి. సెకండ్ టిప్ వచ్చేసరికి అన్ప్లగ్ అప్లయన్సెస్. ఎలక్ట్రిక్ వస్తువులని ఉపయోగించిన తర్వాత చాలామంది వాటిని ప్లగ్ ఆఫ్ చేయకుండా అలానే ఉంచేస్తారు. స్విచ్ ఆఫ్ చేసిన ప్లగ్ తీసివేయకపోతే కరెంట్ని లాగేస్తుంది. అందుకే ఇకపై సెల్ ఫోన్స్, ఛార్జర్స్, టీవీలు, కంప్యూటర్లు, మెషిన్లు, వైఫై రూటర్లు, ఐరన్ బాక్సులు, వాషింగ్ మిషన్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను వాడుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేశాక ప్లగ్ కూడా తీసేయండి. ఇది మీకు కరెంట్ని సేవ్ చేస్తుంది. ఇందులో చెప్పబోయే థర్డ్ టిప్ వచ్చేసి ఏసీని మేనేజ్ చేసుకోవడం. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనర్లు సిస్టమ్స్లో వర్కింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీలో ఎయిర్ ఫిల్టర్ని క్రమం తప్పకుండా మార్చాలి. సంవత్సరానికి ఒక్కసారైనా మెకానిక్ ద్వారా సర్వీసులు చేయించుకోవాలి. ఏసీ సరిగా పనిచేస్తేనే కరెంట్ని తక్కువ యూజ్ చేసుకుంటుంది. ఇంకా అలాగే మీకు బాగా అవసరమైనప్పుడే ఏసీని యూజ్ చేయడం అనేది చాలా మంచిది. ఇందులో చెప్పబోయే ఫోర్త్ టిప్ వచ్చేసి పవర్ స్ట్రిప్ వాడకం. టీవీ, కంప్యూటర్స్ లాంటి ఎలక్ట్రిక్ వస్తువులని వాడేటప్పుడు పవర్ స్ట్రిప్తో ప్లగ్ చేయాలి. ఇంకా ఈ వస్తువులను స్టాండ్ బై ఉంచకూడదు. కంప్యూటర్ యూజ్ చేసిన తర్వాత దానిని ఆఫ్ చేయండి. అలా కాకుండా స్టాండ్ బై మోడ్లో ఉంటే ఎక్కువ కరెంట్ని వాడుకుంటుంది. దీంతో మీకు బిల్ ఎక్కువ వస్తుంది. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఇంటిని ఇన్సులేట్ చేయటం. ఇంటికి మంచి ఇన్సులేషన్ అవసరం. ఇది ఇంట్లో సరైన టెంపరేచర్ను మెయింటైన్ చేసేందుకు సహాయపడుతుంది. తలుపులు, కిటికీలు మూసివేసి గోడలు, ఇంటి పైకప్పులపై ఇన్సులేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దీంతో హీటింగ్, కూలింగ్ ఖర్చులను తగ్గించవచ్చు. ఇందులో చెప్పబోయే సిక్స్త్ పాయింట్ వాషింగ్ మిషన్ల వాడకం తగ్గించడం. బట్టలను వాష్ చేసేందుకు వాషింగ్ మిషన్స్ని యూజ్ చేయటం తగ్గించాలి. చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు లేదా టైం లేనప్పుడు ఇలా చేయటం వల్ల కరెంట్ బిల్తో పాటు వాటర్ కూడా సేవ్ అవుతుంది. సెవెంత్ పాయింట్ క్లాత్స్ ఎయిర్ డ్రై. వాష్ చేసిన బట్టలను ఆరబెట్టేందుకు న్యాచురల్ పద్ధతిని ఉపయోగించండి. గాలి, ఎండలో ఆరబెడితే చాలా మంచిది. ఇందులో చెప్పబోయే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎయిత్ టిప్ స్టార్ రేటింగ్స్ చూసుకోవడం. టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ వంటి ఎలక్ట్రిక్ వస్తువులను కొనేటప్పుడు ఎక్కువ రేటింగ్స్ ఉన్న వాటిని తీసుకుంటే చాలా మంచిది. ఇవి కరెంట్ యూసేజ్ని తగ్గించి తక్కువ కరెంట్ బిల్ వచ్చేలా చేస్తాయి. అయితే మీరు ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కొనేటప్పుడు ఎంత రేటింగ్తో కొనాలి? 1.5 స్టార్ రేటింగ్ ఉండే వస్తువులను తీసుకోవాలి. వీటితో పాటు డే టైంలో లైటు, ఫ్యాన్స్ యూజ్ చేసి తగ్గిస్తే చాలా మంచిది. ఇంట్లో ఎవరు లేనప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు లైటు, ఫ్యాన్స్, టీవీలను ఆఫ్ చేయండి. ఇలా చేస్తే మీ కరెంటు బిల్ చాలా తక్కువ వస్తుంది.